హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం దేవునిపల్లిలో ఇక్కడ ఆర్మీ ఒక చాయ్ హోటల్ ఎదురుగా అయితే గణేష్లు అయితే ఉన్నాయి కదా. ఆ గణేష్లు చూపించడానికి అయితే వచ్చారన్నమాట. ఇప్పుడు లోపలింగ్ అయితే టోటల్ అయితే కలర్ అయితే అవ్వలేదు, 80% అయితే కలరింగ్ అయితే అయింది. ఇప్పుడు మీ గణేష్లు అయితే చూపిస్తాను చూడండి. గణేష్లు చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట కొట్టడం మీద మర్చిపోకండి. గణేష్లు అయితే మొత్తం చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, మనకు టోటల్ అయితే కలరింగ్ అయితే అవ్వలేదు, సగం అయితే కలరింగ్ అయితే అయింది. ఇప్పుడు గణేష్లు అయితే చూపిస్తాను రండి. ఇక్కడ చూసుకోండి అయితే చూడండి, మనకు శివుడు అయితే వచ్చేసిన అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేది చూడండి, కలరింగ్ అయితే టోటల్ అయితే అవ్వలేదు. కళ్ళు ఒకటి చెంకి వరకు అయితే పెండింగ్ అవుతున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏనుగు తలపైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేది చూడండి. మనకు కలరింగ్ అయితే సగం అయితే వేసారు, ఇంకా చెంకి వరకు అయితే వేస్తే మనకు కళ్ళు గిన పెడితే కొద్దిగా అట్రాక్షన్ అయితే మంచిగా కొడుతుంది అన్నమాట. బొట్టు గిన్నె అయితే ఏం పెట్టలేదుగా. ఇక్కడ చూసుకోండి అయితే చూడండి, మనకు శివుడు అయితే త్రిశూలు పట్టుకుని అయితే ఉన్నాడు. మనకి మోడల్ వచ్చేసి మనకు ఒక 6 పీసులు 7 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఈ లైన్ లో వచ్చేసి. ఇంకొన్ని పీసులు అయితే పక్క లైన్ లో అయితే ఉన్నాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ దాకా అయితే ఉంటది అన్నమాట, 7 ఫీట్ల వరకు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు అయితే శంఖం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు, ఇంకా చేతులు అయితే ఏం పెట్టలేరు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు నెమలి అయితే వచ్చేసింది కదా, ఇక్కడ కృష్ణుడు అయితే ఉన్నాడు. ఇంకా టోటల్ అయితే చేతులు కింద పెట్టినాక కలర్ అయినాక అయితే అట్రాక్షన్ అయితే కొడుతుంది. గణేశుడు వచ్చేసి ఇంకా కలరింగ్ అయితే ఏం కాలేదు కదా. ఇప్పుడు ఇంకో గణేష్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు అయితే నంది మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనకు లింగం కూడా వచ్చేసింది కిందికి వచ్చేసి. మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే చూడండి, సైడ్ కి అయితే శివుడు అయితే ఉన్నాడు, ఇక్కడ సైడ్ కి అయితే పార్వతీదేవి అయితే ఉన్నది. మధ్యలో వచ్చేది చూడండి, మనకు 5 తలల పాము అయితే వచ్చేసింది అన్నమాట, ఇట్లా పడగ విప్పినట్టు అయితే ఉంది కదా. వినాయకుడు వచ్చేది చూడండి, మనకు శివుని ప్యాటర్న్ లో అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6.5 7 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అన్నమాట, 6.5 వరకు అయితే ఉంటుంది. వినాయకుడు వచ్చేసి చూడండి, మన కలరింగ్ వచ్చేసి చూడండి, పంచకు వచ్చేసి మనకు వంకాయ కలర్ అయితే వేసారు కదా. చూడండి, మొత్తం శివుని మోడల్ అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి, మొత్తం రుద్రాక్షలు అయితే ఉన్నాయి కదా. ఈ మోడల్లో వచ్చేసి మనకు ఒక 10 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. కలర్స్ అయితే చేంజ్ అయితే చేశారు, నంది కలర్ గణేష్ కలర్ కింద. ఈ మోడల్ వచ్చేసి 10 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మోడల్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది వినాయకుడు వచ్చేసి మనకు పువ్వు మీదనైతే కూర్చొని అయితే ఉన్నాడు. పంచకు వచ్చేసి చూడండి, ఎల్లో కలర్ అయితే వేసారు కదా, వితౌట్ ఫ్రేమ్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే చూడండి, కిరీటానికి వచ్చేసి మనకు శివుడు అయితే ఉన్నాడు, కనిపిస్తున్నాడు కదా. ఇంకా చెంకి వర్గిన మొత్తం అయితే కాలేదు, అయ్యాకనైతే తెలుస్తుంది, అంటే లుక్ అయితే తెలుస్తుంది అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటది. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒక 10 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఈ షెడ్ లో వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు పంచకు వచ్చేసి గంధం కలర్ అయితే వేసారన్నమాట, కొద్దిగా ఎల్లో టైప్ అయితే ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే కండువకి వచ్చేసి చూడండి, మనకు లైట్ బ్లూ అయితే వేసారు. ఇక్కడ మనకి టోటల్ వర్క్ అయితే అవ్వలేదు. గణేష్ హైట్ వచ్చేసి మనకు 5.5 వరకు అయితే ఉంటది. వినాయకుడికి వచ్చేసి చూడండి, బ్యాక్గ్రౌండ్ లో అయితే వితౌట్ ఫ్రేమ్ అన్నమాట, ఏ ఫ్రేమ్ కూడా లేదు, సింపుల్ గా అయితే స్మైలీ ఫేస్ తో అయితే కూర్చొని అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, ఇప్పుడు మీకు ఇంకో మోడల్ అయితే చూస్తాను. ఇక్కడ వినాయకుడు వచ్చేసి చూడండి, మనకు కూర్చున్న విధానం కూడా అయితే డిఫరెంట్ గా అయితే ఉన్నది అన్నమాట. ఇక్కడ కలరింగ్ వచ్చినట్టయితే చూడండి, ఇంకా మనకు గోల్డ్ కలర్ అయితే అవ్వలేదు, ప్లస్ కండ్లు బొట్టు అయితే కలరింగ్ అయితే అవ్వలేదు. మనకు ఒక 70% 80% అయితే కలరింగ్ అయితే అయింది. పంచకు వచ్చేసి చూడండి, మనకు రెడ్ కలర్ అయితే వేసారు కదా, కండువకు వచ్చేసి అయితే ఎల్లోనే అయితే వేసారు. ఈ మోడల్లో వచ్చేసి మనకు ఒక 15 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట, అక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వరకు అయితే ఉన్నాయి, ఇంకా ముందుకు కూడా ఉన్నాయి, అంటే డిఫరెంట్ కలర్ లో అయితే ఉన్నాయి. వినాయకుని హైట్ వచ్చేసి మనకు 7.5 నుంచి 8 వరకు అయితే ఉంటది. వచ్చేసి మీకు ఇంకో గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఈ మోడల్ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఇంకో మోడల్ గణేష్ అన్నమాట. ఇక్కడ రథం పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ముంగటైతే నంది అయితే ఉన్నది, నంది రథం లాగుతున్నట్టు అయితే ఉంటది. పైన వచ్చేసి చూడండి, మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసింది కదా, బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఈ రథంది ఫ్రేమ్ అన్నమాట, ఇక్కడ కనిపిస్తున్నది కదా. ఇక్కడ వినాయకుడికి వచ్చేసి చూడండి, లైట్ గ్రీన్ కలర్ అయితే వేసారు అనమాట. కండువకి వచ్చేసి చూడండి, ఆరెంజ్ కలర్ అయితే వేసారు. ఈ షెడ్ లో వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట, అంటే మోడల్స్ అయితే ఎక్కువనే అవుతున్నాయి, పీసులు కూడా ఒక్కొక్క మోడల్ అయితే ఎక్కువ అయితే చేశారు అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7.5 వరకు అయితే ఉంటది. ఈ మోడల్ వచ్చేసి ఇంకొన్ని పీసులు అయితే అక్కడ వెనకాల లైన్ లో అయితే ఉన్నాయి, అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే చూడండి, మీకు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి, పెద్ద గణేష్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి నంది పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా, ఇక్కడ కనిపిస్తున్నాడు వితౌట్ ఫ్రేమ్ అన్నమాట, మనకు ఫ్రేమ్ కూడా ఏం లేదు, ఖాళీ నంది పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇంకా కలరింగ్ అయితే మొత్తం అయితే అవ్వలేదు ఈ గణేష్ కూడా. ఇక్కడ పంచకు వచ్చేసి చూడండి, మనకు ఎల్లో కలర్ అయితే వేసారు కదా, మన కండువకు వచ్చేసి చూడండి, లైట్ గ్రీన్ కలర్ అయితే వేసారు. ఇంకా చెంకి వరకు బొట్టు కండ్లు అయితే ఇంకేమైతే అవ్వలేదు. గణేష్ హైట్ వచ్చేసి మనకు 11 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట, అంటే 10 to 11 లోపు అయితే ఉంటది గణేశుడు వచ్చేసి. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒక 5-6 పీసులు అయితే ఉన్నాయి షెడ్ లో, ఇంకా ఎక్కువనైతే లేవు, ఓన్లీ 5-6 పీసులు అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మనకు ఇంకో మోడల్ గణేష్ ఎలుక పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి. మనకు బాడీకి వచ్చేసి యాష్ కలర్ అయితే వేసారు అన్నమాట. ఇక్కడ రుమాల్ కట్టుకొని అయితే ఉన్నది చూడండి. మనకు రుమాల్ కూడా కలర్ కలర్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు పంచ కూడా లైట్ లైట్ కలర్ అయితే వేసారు అన్నమాట. ఇక్కడ గ్రీన్ ఎకాము ఆరెంజ్ అయితే వేసారు అన్నమాట, మిక్స్డ్ అయితే. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 8 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 8 to 8.5 వరకు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ గణేష్ ఉంది కదా, కాకపోతే కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒక 6 పీసులు అయితే ఉన్నాయి ఈ షెడ్ లో వచ్చేసి. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి ఆకు పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నది కదా మనకి, ఇక్కడ నుంచి చూడండి ఆకు పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చిన్న ఫ్రేమ్ టైప్ అయితే వచ్చేసింది ఆకు. ఇక్కడ వినాయకుని చూసుకున్నట్టయితే మనకి ఇంకా టోటల్ వర్క్ అయితే అవ్వలేదు. ఇక్కడ పంచకు వచ్చేది చూడండి ప్యారెట్ గ్రీన్ అయితే వేసారు అన్నమాట. ఇక్కడ కండవకు వచ్చేది చూడండి మనకు పింక్ అయితే వేసారు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 7 లోపు అయితే ఉంటుంది. ఈ మోడల్లో వచ్చేసి మనకు ఒక 7-8 గణేష్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకో గణేష్ అయితే చూపిస్తాను చూడండి, ఇంకో మోడల్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. కొంచెం స్మైలీ ఫేస్ అయితే ఉంటాడు. ఇంకా టోటల్ అయితే అవ్వలేదు కలరింగ్ వర్క్ అయితే. కలరింగ్ అయిన టోటల్ అయితే అయ్యాకనే తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకు సరస్వతి మాత అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి చూడండి కృష్ణుడు అయితే ఫ్లూట్ పట్టుకొని అయితే ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీ దేవత అయితే ఉన్నది కదా. టోటల్ వర్క్ అయితే అవ్వలేదు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకి 8 వరకు అయితే ఉంటుంది, 8 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఈ మోడల్ లో వచ్చేసి మనకు ఒక 10 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వెనకాల ఉన్నాయి మొత్తం సేమ్ మోడల్స్, కాకపోతే కలర్స్ అయితే డిఫరెంట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి వినాయకుడు వచ్చేసి మనకు సింహాసనం మీద అయితే కూర్చున్నట్టయితే ఉంటాడు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, మనకి కలరింగ్ వచ్చేది చూడండి, కండువకి అయితే రెడ్ అయితే వేసారు, పంచకు వచ్చేది చూడండి ఆరెంజ్ కలర్ అయితే వేసారు. బ్యాక్గ్రౌండ్ లో అయితే వితౌట్ ఫ్రేమ్ అన్నమాట. మనకు కొంచెం వినాయకుని చూసుకున్నట్టయితే మనకు మహారాష్ట్ర మోడల్ తిరిగి అయితే ఉంటాడు అన్నమాట చూడండి. ఇంకా మనకు కలరింగ్ అయితే టోటల్ అయితే అవ్వలేదు కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 8.5 వరకు అయితే ఉంటుంది అన్నమాట. 8.5 9 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒక 6-7 పీసులు అయితే ఉన్నాయి. మనకు డిఫరెంట్ కలర్స్ లోనే అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా టోటల్ వర్క్ అయ్యాకనైతే మళ్ళీ చూపిస్తాను. ఈ షెడ్ ఒక వీడియో అయితే మళ్ళీ అయితే పెడతాను. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను. చూసుకున్నట్టయితే చూడండి, వినాయకుడు అయితే మనకు కూర్చొని అయితే ఉన్నాడు కదా సింపుల్ గా వచ్చేసి. మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే వితౌట్ ఫ్రేమ్ అన్నమాట, ఫ్రేమ్ ఏం లేదు. మనకు ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7.5 వరకు అయితే ఉంటుంది. ఈ మోడల్ లో వచ్చేసి చూడండి మనకు ఒక 6-7 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ కి అయితే కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టయితే అటు సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట, మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా. ఈ వినాయకుడికి వచ్చేసి చూడండి మనకు పంచకైతే బ్లూ కలర్ అయితే వేసారు, అక్కడక్కడ కొద్దిగా లైట్ లైట్ వైట్ అయితే ఉంది. మన కండువకు వచ్చేసి లైట్ గ్రీన్ అయితే వేసారు. ఇంకా టోటల్ వర్క్ అయితే అవ్వలేదు కదా. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నా వెనకాల అయితే కనిపిస్తున్నాయి వినాయకులు వచ్చేసి, అంటే మోడల్ కి 2-3 పీసులు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఆకు గణపతి ఇందాకనైతే చూసారు కదా, ఇక్కడ ఉంది కదా ఇదిగోండి ఆకు గణపతి ఇందాక చూసింది. ఇక్కడ దాని పక్కన వచ్చేసి చూడండి రథం పైన అయితే కూర్చున్నట్టు అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి, అంటే నంది అయితే లాగుతున్నట్టు అయితే ఉంది కదా, ఆ మోడల్ ఒకటి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, అక్కడ ముంగట వచ్చేసి కూడా మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో చూసిన గణేష్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ గణేష్లు అయితే మొత్తం చూసారు కదా. ఈ గణేష్లు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం అయితే మర్చిపోకండి. వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి.